నమస్కారం డి న్యూస్ కు స్వాగతం నేను మీ మహంతి ముందుగానే ముఖ్యాంశాలు దసరా ఉత్సవ ఏర్పాట్లను పరిశీలించిన ఎండోమెంట్ కమిషనర్ రామచంద్ర మోహన్ దసరాకు వారం ముందుగానే పనులన్నీ పూర్తి చేసేలేక ప్రణాళిక సిద్ధం చేసినట్లు స్పష్టం. చంద్రబాబు హయాంలో రైతులు రోడ్ల మీద పడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేసిన మాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ ఎన్నడూ లేని విధంగా యూరియా కోసం రైతులు క్యూ లైన్లో నిలబడే పరిస్థితి వచ్చిందని ధ్వజం. రాజ్యాంగ విలువలు నిలబడాలంటే ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో జస్టిస్ సుదర్శన్ రెడ్డికి ఓటు వేయాలని కోరిన మాజీ మంత్రి వడ్డే శోభనాధీశ్వరరావు పార్టీలకు అతీతంగా ఎంపీలు ఆలోచించి ఓటు వేయాలని సూచన. దసరా ఉత్సవాల నేపథ్యంలో జరుగుతున్న ఏర్పాట్లు పరిశీలించానని జిల్లా యంత్రాంగం సమన్వయంతో పనులు చేస్తున్నారని ఎండోమెంట్ కమిషనర్ స్పష్టం చేశారు. దసరా ఏర్పాట్లు వారం ముందుగానే పూర్తి చేసే విధంగా ప్రణాళిక సిద్ధం చేసినట్లు ఆయన వెల్లడించారు. సోమవారం దసరా ఉత్సవాలకు ఏర్పాట్లను ఎండోమెంట్ కమిషనర్ రామచంద్ర మోహన్ పర్యవేక్షించారు. ఈఓ సీనా నాయక్ తో కలిసి కనకదుర్గ నగర్ లో జరుగుతున్న పనులను పరిశీలించారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ రాష్ట్రంలోనే అతిపెద్ద పండుగ దసరా ఉత్సవాలను వైభవంగా జరిపించేందుకు అన్ని చర్యలు తీసుకుంటున్నామన్నారు. దసరా ఉత్సవాలకు మాత్రమే సంబంధించిన పనులు, శాశ్వత నిర్మాణాలకు సంబంధించిన పనులు, 2 రకాల పనులు జరుగుతున్నాయన్నారు. వచ్చే భక్తులకు, వెళ్లే భక్తులకు వేరువేరు దారులు ఉంటే ఇబ్బంది ఉండదన్న అవగాహనకు వచ్చామన్నారు. ఉత్సవాల నేపథ్యంలో ఈ నెల 10 తర్వాత పర్మనెంట్ వర్క్ నిలుపుదల చేస్తామన్నారు. దసరా ఏర్పాట్లు వారం ముందుగానే పూర్తి చేస్తామన్నారు. విజయవాడ ఇంద్రకీలాద్రిపై వెలిసిన దుర్గా అమ్మవారి దసరా నవరాత్రి ఉత్సవాలకి దేశవ్యాప్తంగా ఎంతో ప్రాశస్త్యం ఉంది. ఈ సంవత్సరం దసరా ఉత్సవాలు ఈ నెల అంటే సెప్టెంబర్ 22వ తేదీ నుంచి ప్రారంభం కాబోతున్నాయి. దీని నిమిత్తం దాదాపు 10 లక్షల పైగా భక్తులు వస్తారని, అంటే 10 రోజుల్లోనూ 10 లక్షల మందికి వరకు భక్తులు వస్తారని అంచనా వేసి అందుకు అనుగుణంగా ఏర్పాట్లు చేపట్టడం జరిగింది. దేవస్థానం తరపున ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ గారు, అదేవిధంగా జిల్లా కలెక్టర్ గారు, సిపి గారు, వివిధ ప్రభుత్వ శాఖలన్నీ కూడా సమన్వయంతో ప్రతివారం సమీక్షించుకుంటూ ఈ ఏర్పాట్ల ముందుకు తీసుకెళ్తూ ఉన్నారు. కాకపోతే ఈ ఏర్పాట్ల విషయంలో రాబోయే 10 రోజులు చాలా కీలకం, అందుచేత అన్నీ కూడా స్పీడప్ చేయమని చెప్పడం జరిగింది. అదేవిధంగా ఈ ఉత్సవాల నిమిత్తం జరిగే తాత్కాలిక ఏర్పాట్లతో పాటు పర్మనెంట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ విషయంలో కూడా పూర్తి స్థాయిలో ఒకసారి సమీక్షించి దేవాదాయ శాఖ చీఫ్ ఇంజనీర్ గారితో కలిసి పూర్తిగా సమీక్షించి తగు సూచనలు ఇవ్వటం, అదేవిధంగా ఏర్పాట్లు వేగవంతం చేయడానికి ఏం చేయాలని చెప్పడం కోసం ఈరోజు ఇక్కడికి విజిట్ చేయడం జరుగుతుంది. దసరా ఏర్పాట్లు ఈ నెల 15వ తారీఖుకి కంప్లీట్ చేయమని గట్టిగా చెప్పడం జరిగిందేమో. 1-2 రోజులు అటు ఇటు అయినా ఎర్లీగానే 15 లేదా 16 కల్లా అన్నీ కంప్లీట్ అవ్వాలని చెప్పడం జరిగింది. ఆ తర్వాత ఫినిషింగ్స్ అయ్యి ఉంటే అదేవిధంగా పోలీస్ యంత్రాంగం కానీ, జిల్లా అడ్మినిస్ట్రేషన్ కానీ, అదేవిధంగా దేవాదాయ శాఖ సెక్రటరీ ఆ లెవెల్లో ఏమన్నా ఎడిషన్స్ అవి ఉంటే ఆ తర్వాత రోజుల్లో చేసుకోవచ్చు తప్ప మేజర్ జనరల్గా జరిగే ఏర్పాట్లన్నీ కూడా సెప్టెంబర్ 15కి పూర్తి చేయమని చెప్పడం జరిగింది. అదేవిధంగా స్పీడప్ చేశారు. ఎట్టి పరిస్థితుల్లోనూ ఆ తేదీ నాటి పూర్తి చేయడానికి లక్ష్యంగా పనిచేస్తూ ఉన్నారు. కొత్త క్వాంటిటీ కొత్త పోర్టు బిల్డింగ్లో తయారవుతుందండి.
చంద్రబాబు హయాంలోనే రైతులు రోడ్డున పడుతున్నారని, ఎన్నడూ లేని విధంగా యూరియా కోసం రైతులు క్యూ లైన్లో నిలబడాల్సిన పరిస్థితి కూటమి ప్రభుత్వంలో వచ్చిందని మాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాసరావు ఆరోపణలు చేశారు. ఈ నెల 9న రైతుల కోసం నందిగామ ఆర్టీఓ కార్యాలయం ముందు ధర్నా నిర్వహిస్తున్నట్లు వెల్లడించారు. గణపతి పందిళ్లకు ఉచిత కరెంట్ అంటూ గొప్పలు చెప్పిన ప్రభుత్వం ఉత్సవాల నిర్వాహకులను ఎన్నో ఇబ్బందులకు గురిచేసిందన్నారు. మాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాసరావు ఆధ్వర్యంలో పశ్చిమ నియోజకవర్గం వైసీపీ కార్యాలయంలో మీడియా సమావేశం నిర్వహించడం జరిగింది. ఈ సమావేశంలో మాజీ మంత్రి వెల్లంపల్లి, నగర మేయర్ రాయన భాగ్యలక్ష్మి, వైసీపీ కార్పొరేటర్లు, ముఖ్య నాయకులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఏపీలో రైతుల ఇబ్బందులపై రాష్ట్ర వ్యాప్తంగా ఈ నెల 9న ఎరువుల కొరతపై ఆర్టీఓలకు వినతి పత్రం అందజేస్తామన్నారు. ఎన్నడూ లేని విధంగా యూరియా కోసం రైతులు క్యూ లైన్లో నిలబడుతున్నారన్నారు. చంద్రబాబు రైతుల వ్యతిరేకని ఇప్పుడు పెట్టుబడిదారులకే వత్తాసు పలుకుతున్నారన్నారు. లైన్లో నుంచుంటే తప్పేంటంటూ అచ్చెన్నాయుడు రైతులపై చేసిన వ్యాఖ్యలు అత్యంత హేయనీయమన్నారు. జగన్ ప్రభుత్వం రైతులకు అండగా నిలిచిందన్నారు. ఈ నెల 9న రైతుల కోసం నందిగామ కార్యాలయం ముందు ధర్నాలో అందరూ పాల్గొని జయప్రదం చేయాలని కోరారు. మన ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ గారు ఆయన మిగతా వాటి మీద శ్రద్ధ ఎంతవరకు చూపెడతారో తెలియదు, కానీ ఈ దేవాదాయ శాఖ ల్యాండ్స్ మీద మాత్రం శ్రద్ధ ఎక్కువ చూపెడుతున్నారు. జనరల్గా ఎవరైనా డిస్ట్రిక్ట్ కలెక్టర్ అంటే ప్రభుత్వ భూములు కానీ ఏదైనా సరే కాపాడాల్సిన బాధ్యత అందరికంటే కూడా ఎక్కువగా ఉంటుంది అతనికి. కానీ ఆయనే కలెక్టర్గా ఉండి 22/7 నాడు ఈ 39.99 ఎకరాల భూమిని ఒక 35 ఎకరాలని ఏదో ఎగ్జిబిషన్ గ్రౌండ్స్కి ఇవ్వాలని చెప్పని, అదేవిధంగా ఒక 5 ఎకరాలని గోల్ఫ్ క్లబ్బులకు ఇవ్వాలని చెప్పని, భారత్ గోల్ఫ్ ప్రైవేట్ లిమిటెడ్ అని చెప్పని 5 ఎకరాలు వీరికి ఇవ్వాలని స్వయంగా కలెక్టరే ప్రిన్సిపల్ సెక్రటరీకి లెటర్ రాశారు. కలెక్టర్కి ఇందులో ఆయనకి ఏమి దీంట్లో లాభం పొందుతున్నారో నాకు అర్థం కాని పరిస్థితి. ఎందుకంటే ఒక కలెక్టర్ వచ్చేసి ఒక 5 ఎకరాలేమో గోల్ఫ్ క్లబ్ కంట, 35 ఎకరాలేమో ఎగ్జిబిషన్ సొసైటీకి ఇవ్వాలని చెప్పని స్థానిక ఎంపీ గారు కేశినేని చిన్ని గారి యొక్క ఆదేశాలతో ఈ కలెక్టర్ గారు ఇద్దరు కలిసి పనిచేస్తున్న సంగతి మనందరూ కూడా అర్థమవుతుంది. ఎందుకంటే దేవాదాయ శాఖ భూమికి కొన్ని పరిధులు ఉంటాయి. ఏదైనా ల్యాండ్ మనం లీజ్ తీసుకోవాలంటే ఆక్షన్ వేసే పద్ధతి కానీ ఇవన్నీ కూడా కోర్టు పరిధిలో మానిటరింగ్ జరుగుతూ ఉంటాయి. కానీ వాటన్నింటి కూడా అతిక్రమించే విధంగా ఏదో విజయవాడ ఉత్సవం అని చెప్పని ఎగ్జిబిషన్ గ్రౌండ్స్కి ఈ ల్యాండ్స్ ఇచ్చేయడం అనేది చాలా బాధాకరం. రాజ్యాంగ విలువలు కాపాడేందుకు, ప్రజాస్వామ్య వ్యవస్థను పరిరక్షించేందుకు ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో జస్టిస్ సుదర్శన్ రెడ్డికి ఓటు వేసి గెలిపించుకోవాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉందని మాజీ మంత్రి వడ్డే సోమనాథేశ్వరరావు వెల్లడించారు. 2 తెలుగు రాష్ట్రాల్లోని ఎంపీలు, దేశంలోని పార్లమెంట్ సభ్యులు పార్టీలకు అతీతంగా ఆలోచించి నిర్ణయం తీసుకుని ఓటు వేయాలన్న ఆశాభావం వ్యక్తం చేశారు. ఆంధ్రప్రదేశ్ లౌకిక రాజ్యాంగ పరిరక్షణ వేదిక ఆధ్వర్యంలో గాంధీనగర్ ప్రెస్ క్లబ్ లో మీడియా సమావేశం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో మాజీ మంత్రి వడ్డే సోమనాథేశ్వరరావు, మాజీ ఎమ్మెల్సీలు జెల్లి విల్సన్, లక్ష్మణ్ రావు, ఆంధ్రప్రదేశ్ లౌకిక రాజ్యాంగ పరిరక్షణ వేదిక సభ్యులు షేక్ బాజీ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, నేడు దేశంలో భారత రాజ్యాంగం పౌరులకు కల్పించిన ప్రాథమిక హక్కులకు విలువ లేకుండా పోయిందన్నారు. రాజ్యాంగ విలువలకు తిలోది కాలుస్తూ అనేక ప్రజా వ్యతిరేక చట్టాలు చేస్తున్నారన్నారు. ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య వ్యవస్థ రాజ్యాంగం కలిగిన మన దేశంలో ఓటుకు ఎంతో విలువ ఉందన్నారు. దేశంలో బీజేపీ ప్రభుత్వం ఎన్నికల వ్యవస్థను భ్రష్టు పట్టించిందన్నారు. ఇటువంటి ప్రమాదకరమైన పరిస్థితుల్లో న్యాయ వ్యవస్థలో అనుభవం ఉన్న జస్టిస్ సుదర్శన్ రెడ్డికి ఓటు వేసి ఉపరాష్ట్రపతిగా ఎన్నుకోవాల్సిన అవసరం ఉందన్నారు. కొన్ని పార్టీల మధ్యన ఎన్నిక కాదు. ఒకవైపున 17 సంవత్సరాల చిరుప్రాయం నుంచి ఆర్ఎస్ఎస్లో సభ్యులుగా కొనసాగారు. బీజేపీ భావజాల పరంపరలో చాలా నిక్కచ్చిగా ఉన్నటువంటి వ్యక్తి అని బీజేపీ అభ్యర్థి రాధాకృష్ణన్ గారి గురించి బీజేపీ పెద్దలు చెప్తూ ఉన్నారు. రెండో వైపున ప్రతిపక్షాలన్నిటి తరఫున ఉమ్మడి అభ్యర్థిగా దాదాపుగా 5 దశాబ్దాలుగా న్యాయ వ్యవస్థతో సన్నిహితమైన సంబంధం ఉన్నటువంటి గౌరవనీయమైన సుప్రీంకోర్టు మాజీ జడ్జి గారు
బి సుదర్శన్ రెడ్డి గారు చాలా చారిత్రాత్మకమైనటువంటి తీర్పులు ఇచ్చినటువంటి మహానుభావుడు సుదర్శన్ రెడ్డి గారు. తొక్కుతున్నటువంటి కేంద్రంలో అధికారంలో ఉన్నటువంటి పార్టీ విలువలు రెండో పక్క కనపడుతుంది. దీనికి ఒక పెద్ద ఉదాహరణ ప్రస్తుతం బీహార్లో జరుగుతున్నటువంటి పరిణామాలు. బీహార్లో 2025 జనవరిలో అక్కడ ఆల్రెడీ ఓటర్ల జాబితా తయారయ్యింది. 7.8 కోట్ల మంది ఓటర్లు నమోదయ్యారు. కానీ సర్ అంటే స్పెషల్ రివిజన్ పేరుతో మళ్ళీ చేసి 66 లక్షల ఓట్లను తొలగించారు. ఈరోజు అడిగేటటువంటి పరిస్థితి లేదు. ఎన్నికల కమిషన్ రాజ్యాంగబద్ధమైన సంస్థ కూడా లొంగిపోయినటువంటి పరిస్థితి వస్తుంది. కాబట్టి ఈ నేపథ్యంలో ఈ ఎన్నిక జరుగుతూ ఉంది. అందువలన రాజ్యాంగ లక్ష్యాలను కాపాడుకోవాలి, భారత రాజ్యాంగాన్ని కాపాడుకోవాలి, ఈ లౌకిక విధానాన్ని కాపాడుకోవాలనే దానికి ఒక సజీవ ప్రతిబింబంగా జస్టిస్ సుదర్శన్ రెడ్డి గారు ఉన్నారు. అందువల్ల మేము విజ్ఞప్తి చేసేది లౌకిక రాజ్యాంగ పరిరక్షణ వేదిక తరఫున ప్రతి సోమవారం నిర్వహించే ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదికను విజయవాడ నగరపాలక సంస్థ ప్రధాన కార్యాలయంలో గల కమాండ్ కంట్రోల్ రూమ్ లో ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదికను అదనపు కమిషనర్ డాక్టర్ డి చంద్రశేఖర్ నిర్వహించారు. ఈ సోమవారం ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదికలో 7 ఫిర్యాదులు అందగా అందులో పట్టణ ప్రణాళికకు సంబంధించినవి 3, ఇంజనీరింగ్ 2, రెవెన్యూ 1, ఎస్టేట్ 1 మొత్తం కలిపి 7 ఫిర్యాదులను అందుకున్నారు అధికారులు. ఈ కార్యక్రమంలో చీఫ్ ఇంజనీర్ ఆర్ శ్రీనాథ్ రెడ్డి, చీఫ్ హెల్త్ మెడికల్ ఆఫీసర్ డాక్టర్ కె అర్జున్ రావు, డిప్యూటీ డైరెక్టర్ చంద్రశేఖర్, ఎస్టేట్ ఆఫీసర్ ఎం శ్రీధర్, బయాలజిస్ట్ కామేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మైనార్టీ కార్పొరేషన్ డైరెక్టర్ గా ఎన్నికైన రాష్ట్ర తెలుగు యువత ఉపాధ్యక్షులు డాక్టర్ హసీం బేగ్ ను పలువురు మైనార్టీ నాయకులు కృష్ణా జిల్లా మచిలీపట్నం తన నివాసంలో ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా డాక్టర్ హసీం బేగ్ మాట్లాడుతూ తనపై నమ్మకం ఉంచి అందించిన పదవికి వన్నె తెచ్చేలాగా నడుచుకుంటానని, మైనార్టీ సంక్షేమానికి తన వంతు కృషి చేస్తానని డాక్టర్ హసీం బేగ్ అన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకు, రాష్ట్ర మంత్రి కొల్లు రవీంద్రకు, ఆర్టీసీ చైర్మన్ కొనకల నారాయణరావుకు ప్రత్యేకమైన కృతజ్ఞతలు తెలిపారు.
అధినేత జగన్ పిలుపు మేరకు జిల్లా అధ్యక్షుడు దేవినేని అవినాష్, నియోజకవర్గ ఇన్ఛార్జ్ వెల్లంపల్లి శ్రీనివాసరావు ఆధ్వర్యంలో ఈ నెల 9వ తేదీన నందిగామ ఆర్టీఓ కార్యాలయం వద్ద జరిగే రైతు పోరు కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున పార్టీ శ్రేణులు ర్యాలీగా తరలివచ్చి కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని వైసీపీ క్లస్టర్ 5 ఇన్ఛార్జ్ బంకా చాముండేశ్వరి పిలుపునిచ్చారు. రైతే రాజు అని, అలాంటిది కూటమి ప్రభుత్వం అనేక ఇబ్బందులు పడుతున్నారని చెప్పారు. వన్టౌన్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వైసీపీ నేతలతో కలిసి చాముండేశ్వరి మీడియాతో మాట్లాడారు. గత వైసీపీ ప్రభుత్వంలో రైతులకు ఏనాడు ఇబ్బంది పడలేదన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా యూరియా కొరతతో రైతులందరూ ఇబ్బందులు ఎదుర్కొనడం కాకుండా ఆత్మహత్యలు చేసుకుంటున్నారని తెలిపారు. ఎన్నికల ముందు రైతులకు ఇచ్చిన హామీలను అమలు చేసి అండగా ఉండాలని డిమాండ్ చేశారు. ఈ నెల 9వ తేదీన చేపట్టనున్న రైతు పోరు కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ఆమె కోరారు. వైఎస్ఆర్సీపీ అధినేత మాజీ ముఖ్యమంత్రి వర్యులైన వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి పిలుపు మేరకు రాష్ట్రంలోని రైతులు పడే కష్టాలు ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాలి, పోరాటం సాగించి రైతులకు న్యాయం జరిగేలాగా మనందరం కృషి చేయాలని చెప్పానని వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఈ నెల 9వ తారీఖు అనగా రేపు అన్ని ఆర్డీఓ ఆఫీసులందరికీ వినతి పత్రం ఇవ్వాల్సిందిగా పిలుపునిచ్చారు. ఆయన ఆదేశాల మేరకు విజయవాడ పశ్చిమ నియోజకవర్గంలోని వెల్లంపల్లి శ్రీనివాసరావు గారి ఆధ్వర్యంలోని మేమందరం రైతులకు తోడుగా వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం అనేది ఎప్పుడు ఎల్లప్పుడూ ఉంటుంది అనే నినాదంతో మేము ముందుకెళ్ళడం జరుగుతుంది. మేము ప్రశ్నించేది ఒకటే, వ్యవసాయ శాఖ మంత్రిగా ఉన్న అచ్చెన్నాయుడు అయినా, రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు నాయుడు గారైనా సరే ఈరోజు యూరియా ఎరువుల కొరత వల్ల రైతులు ఎంత ఇబ్బంది పడుతున్నా సరే వాళ్ళకి చీమ కుట్టినట్టు కూడా లేకుండా క్యూ లైన్లోనే రైతులు నించొని వాళ్ళ కాళ్ళు కాలిపోయి వాళ్ళు ఆకలితో అలమటించిపోయి కళ్ళు తిరుగు పడిపోతే భోజనాల్లోని బఫే ప్లేట్లు పట్టుకొని నించున్నారు రైతులు అని చెప్పానని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రిగా ఉన్న అచ్చెన్నాయుడు అలాంటి హాస్యాస్పదంగా వెటకారంగా మాట్లాడి రైతులను అవమానించే విధంగా మాట్లాడిన అచ్చెన్నాయుడు వెంటనే రాజీనామా చేయాలి అని చెప్పానని వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం ఈరోజు డిమాండ్ చేస్తుంది. మాజీ ముఖ్యమంత్రి వర్యులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మరియు పశ్చిమ నియోజకవర్గ మాజీ శాసనసభ్యులు వెల్లంపల్లి శ్రీనివాసరావు గారి ఆదేశాల మేరకు క్లస్టర్ ప్రెసిడెంట్ కుమారి బంకా చాముండేశ్వరి గారి సారథ్యంలో రేపు జరగబోవు అన్నదాత పోరుకు సంబంధించినటువంటి కార్యక్రమాన్ని 53 డివిజన్ కార్యకర్తలందరూ కూడా సమృద్ధిగా పాల్గొని కార్యక్రమాన్ని జయప్రదం కోరుకుంటూ, గత ప్రభుత్వంలో రైతు ఎంతో సుభిక్షంగా సంతోషంగా ఉన్నటువంటి గత ప్రభుత్వంలో రాజు చాలా ఆనందపడుతూ ఉన్నాడు. అదే ఈ కూటమి ప్రభుత్వంలో రైతు దుర్భిక్షంగా ఎంతో బాధపడుతూ చాలా దయనీయమైన స్థితిలో ఉన్నాడు. ఈ రైతు కన్నీరు రాష్ట్రానికి మంచిది కాదని ఈ వేదిక మీదకి తెలియపరుచుకుంటూ అందరూ కూడా ఈ రైతు పోరుకి అన్నదానానికి మద్దతు తెలుపుకుంటూ రాష్ట్రాన్ని మళ్ళీ దేశానికి రైతు వెన్నెముక అయితే రాష్ట్రానికి కూడా అదే రైతు వెన్నెముకగా అవుతాడు. కాబట్టి రైతుకి మద్దతుగా మనందరం కూడా పాల్గొని ఈ కూటమి ప్రభుత్వానికి మెడలు వంచి రైతుకి నైతిక మద్దతు తెలపాల్సిన కోరుకుంటూ సెలవు తీసుకున్నాను. వినాయక నిమజ్జనం ఊరేగింపులో భాగంగా బీజేపీ నాయకురాలపై అనుచిత వ్యాఖ్యలు చేసిన ఎస్ఐపై చర్యలు తీసుకోవాలని ఆ పార్టీ నాయకులు డిమాండ్ చేశారు. అట్రాసిటీ కేసు నమోదు చేసి సస్పెండ్ చేయాలని కోరారు. ఈ మేరకు సత్యనారాయణపురం పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. శనివారం రాత్రి కేదరేశ్వరపేట మీదుగా వినాయక విగ్రహం నిమజ్జనానికి భక్తులు ప్రదర్శనగా వెళ్తున్నారు. ఇదే సమయంలో బీజేపీ రాష్ట్ర కార్యదర్శి బొడ్డు నాగలక్ష్మి తన కార్యకర్తలతో కలిసి వెళ్తున్నారు. విగ్రహం త్వరగా తీయాలని అజిత్ సింగ్ నగర్ ఎస్ఐ ఎం దుర్గా మహేశ్వరరావు ఆమెతో వాగ్వాదానికి దిగారు. తమ కార్యకర్తల ఫోన్లు ఎందుకు తీసుకున్నారంటూ నాగలక్ష్మి ఆయన్ను ప్రశ్నించారు. ఎస్ఐ సంయమనం కోల్పోయి మహిళని కూడా గౌరవం ఇవ్వకుండా ఏకవచనంతో ఇష్టానుసారంగా తిట్టారు. కార్యకర్తలు సముదాయిస్తున్నా వినలేదు. ఈ ఘటనపై భాజపా ఎన్టీఆర్ జిల్లా నాయకులు అత్యవసర సమావేశం ఏర్పాటు చేసి ఎస్ఐపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. సత్యనారాయణపురం పోలీస్ స్టేషన్ సిఐ లక్ష్మీనారాయణకు ఫిర్యాదు చేశారు. అనంతరం నాగలక్ష్మి మీడియాతో మాట్లాడారు. ఉద్దేశపూర్వకంగానే ఎస్ఐ తనను టార్గెట్ చేశారని, కార్యకర్తలు ఆపుతున్నా వినలేదని ఆరోపించారు. సమన్వయంతో వెళ్లాల్సిన పోలీసులే ఇలా చేస్తే ఎలా అని ప్రశ్నించారు. తక్షణమే అట్రాసిటీ కేసు పెట్టాలని ఆమె డిమాండ్ చేశారు. సిపికి ఫిర్యాదు చేస్తానని వెల్లడించారు. నిన్న జరిగిన విషయంలో నాకైతే చాలా బాధాకరంగా ఉంది. గణేష్ ఉత్సవంలో జరిగిన ఇటువంటి ఏదైతే ఎంతో సంవత్సరం పాటు చూసుకొని ఎదురు చూస్తూ వినాయకుడిని 9 రోజులు పూజించుకొని నిమజ్జనానికి వెళ్ళే సంతోషకర సమయంలో మరి ఏదైతే ఎస్ఐ గారు ఉన్నారో వచ్చి 6:30 నుంచి 11 గంటల వరకు నరకం అంటే చూపించాడు సార్ అందరికీ.
నరకం. ఎందుకంటే డీజే తీయొద్దు, లైటింగ్ తీసేయండి, కానీ ఫోన్లు వస్తున్నాయి మాకు అని చెప్పి మమ్మల్ని చాలా హింస పెట్టాడు. అటు తిప్పారు, ఇటు తిప్పారు. అంతేకాకుండా వీడియో తీస్తున్న పిల్లలు ఫోన్లు లాగేసుకున్నారు. ఫోన్లు ఇవ్వండి సార్ అని కాసేపు. ఏదైతే జనరేటర్ ఉందో జనరేటర్ లాక్ తీసేస్తున్నారు, డీజే ల్యాప్టాప్లు తీసేస్తున్నారు. చీకట్లో వినాయకుడిని ఎలా తీసుకెళ్తాం సార్? లైటింగ్ పెట్టుకొని అలంకరించుకొని వీధుల్లో చీకట్లో తీసుకెళ్ళమని జనరేటర్ వైర్ కూడా పీకేశారు. ఎంత రౌడీయిజం అయితే నేను ఎక్కడా చూడలేదు. మహిళలకి గౌరవం అనేది ఒక భారతదేశంలోనే ఇస్తున్నారు అన్నది ఎంత వాస్తవం అన్నది మీరు ఒకసారి గుర్తుంచుకోవాలి. అలాంటి గౌరవాన్ని, సాంప్రదాయాలని కూడా ఇలాంటి పరిస్థితులు చూస్తుంటే చాలా భయం వేస్తుంది. ఎందుకంటే ఆంధ్ర రాష్ట్రము వినాయక చవితి ఉత్సవాలు జరుపుకోండి అని మన అందరికీ కూడా మండపాలకు ఉచిత కరెంటుని కలుగజేసి, అలాగనే మనకున్న సదుపాయాలన్నిటినీ కూడా మెరుగుపరిచే విధంగా రాష్ట్రం ముందుకు వెళ్తుంటే ఇలాంటి పరిస్థితిలోని కేదారేశ్వర నగర్లోని జరిగిన సంఘటన ఇప్పుడు మా సోదరి చూపించిన వీడియో చూస్తుంటే చాలా అసహ్యం అనిపిస్తుంది. ఎందుకంటే ప్రజలకు రక్షణ కనిపించాల్సిన బాధ్యత ఉన్న ఒక అధికారి ఇలా మాట్లాడటం అనేది, దుర్భాషలాడటం అనేది చాలా అసలుకి మాటలు రాని ఇదిగా ఉంది. దాన్ని మీరు ఒకసారి గమనించాలి. గణేష్ నిమజ్జనాల సందర్భంగా 5 టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్నటువంటి 34వ డివిజన్ కేదరాస్పేట 0 లైన్లో నిన్న రాత్రి 10:30 నుంచి ప్రారంభమైనటువంటి గణేష్ నిమజ్జనానికి ముఖ్య అతిథిగా హాజరైనటువంటి మా బీజేపీ స్టేట్ సెక్రటరీ అయినటువంటి బొడ్డు నాగలక్ష్మి గారు కొబ్బరికాయ కొట్టి నిమజ్జనానికి ప్రారంభించడం జరిగింది. ఆ సందర్భంగా 5 టౌన్ పోలీస్ స్టేషన్ నుంచి ఎస్ఐగా ఉన్నటువంటి ఉమామహేశ్వర గారు ఆయన మధ్యలో వచ్చి డిస్టర్బెన్స్ చేయటం, అంటే జనరేటర్ నుంచి డీజే సౌండ్కి వచ్చేటువంటి ల్యాప్టాప్ లాగేసుకోవటం, అలాగే వినాయకుడి విగ్రహానికి ఎదురుగా ఉన్నటువంటి లైటు జనరేటర్ స్విచ్ ఆఫ్ చేయటం, ఇలాంటివన్నీ చేస్తున్నప్పుడు మా బీజేపీ నాయకుడు అయినటువంటి బొడ్డు నాగలక్ష్మి గారు అబ్జెక్షన్ చేశారు. విజయవాడ నగరం ఆంధ్ర రాష్ట్రానికే కాదు భారతదేశానికి నడిబొడ్డు లాంటి నగరం అని ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ అన్నారు. దేశంలో అతిపెద్ద రైల్వే స్టేషన్ కలిగిన నగరం విజయవాడ అని పేర్కొన్నారు. కొన్ని అడ్డంకుల వలన విజయవాడకు రావాల్సిన ఘనకీర్తి రాలేదని చెప్పారు. విజయవాడ చరిత్రను ప్రపంచ పటంలో పెట్టడానికి సీఎం చంద్రబాబు ఎంతో కృషి చేస్తున్నారని చెప్పారు. దసరా ఉత్సవాలను మైసూర్ కంటే మిన్నగా జరిగేలా వైబ్రెంట్ విజయవాడ పేరుతో విజయవాడ ఉత్సవ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారని తెలిపారు. విజయవాడ తూర్పు నియోజకవర్గం రాణిగారి తోట తెలుగుదేశం పార్టీ ఆఫీస్ వద్ద నిరుపేదలకు బండ్లు పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ నిరుపేద కుటుంబానికి చెందిన వారికి స్వయం ఉపాధి చేసుకునే నిమిత్తం టిఫిన్ బండి, ఇస్త్రీ బండి అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ రాష్ట్ర విభజన అనంతరం సీఎం చంద్రబాబు రాజధాని నగరం ప్రకటన, అమరావతి నగర నిర్మాణం మొదలైన తర్వాత ఉన్నత స్థితికి వెళ్లిన నగరం వైసీపీ ప్రభుత్వంలో మళ్లీ అంధకారంలోకి వెళ్లిపోయిందన్నారు. విజయవాడ చరిత్రను ప్రపంచ పటంలో పెట్టడానికి సీఎం చంద్రబాబు ఎంతో కృషి చేస్తున్నారని చెప్పారు. దసరా ఉత్సవాలను మైసూర్ కంటే మిన్నగా జరిగేలా వైబ్రెంట్ విజయవాడ పేరుతో విజయవాడ ఉత్సవ కార్యక్రమానికి శ్రీకారం చుట్టడం జరిగిందన్నారు. నెల రోజుల పాటు జరిగే కార్యక్రమాలకు భారతదేశం నలుమూలల నుంచి తెలుగువారు వచ్చి చూసేలా ఏర్పాట్లు చేస్తున్నట్లు చెప్పారు. విజయవాడ చరిత్ర అందరికీ తెలియడం ద్వారా పర్యాటకంగా రాష్ట్రం ఎంతో అభివృద్ధి చెందడమే కాకుండా ఎంతో మందికి ఉపాధి కల్పిస్తుందని తెలిపారు. సింగపూర్ కేవలం పర్యాటకం ద్వారా అభివృద్ధి చెందిందని, అదేవిధంగా నగరాన్ని పర్యాటకంగా అభివృద్ధి చేసేందుకు చంద్రబాబు కృషి చేస్తున్నారని తెలిపారు. విజయవాడ కీర్తిని పతాక స్థాయిలోకి తీసుకువెళ్లేందుకు అందరూ కృషి చేయాలన్నారు. విజయవాడ నగరం ఒక ఆంధ్ర రాష్ట్రానికే నడిబొడ్డు కాదు, భారతదేశానికి కూడా ఇది నడిబొడ్డు లాంటి ప్రాంతం. ఎందుకంటే భారతదేశంలో అతిపెద్ద రైల్వే జంక్షన్ ఏదైనా ఉందంటే అది విజయవాడ నగరం. ఇటు కలకత్తా లేకపోతే చెన్నై, బాంబే, ఢిల్లీ వీటన్నిటికి కూడా సెంట్రల్ ప్లేస్లో లొకేట్ అయిన పట్టణం. దీనికి రావాల్సినంత ఘనకీర్తి ఎప్పుడూ రావాల్సి ఉంది, కానీ కొన్ని అడ్డంకుల వలన రాలేకపోయినా ఈ రాష్ట్రం విభజన చెందిన తర్వాత, రెండోసారి విభజన చెందిన తర్వాత అటు తమిళనాడు నుంచి బయటకు వచ్చినప్పుడు కానీ, ఈరోజు తెలంగాణ నుంచి బయటకు వచ్చినప్పుడు రెండోసారి వచ్చిన తర్వాత
నారా చంద్రబాబు నాయుడు గారు మొట్టమొదటిగా విజయవాడ నగరం నూతన ఆంధ్ర రాష్ట్ర రాజధాని నగరం అని చెప్పి అనౌన్స్ అయిన తర్వాత, అమరావతి నగర నిర్మాణం మొదలైన తర్వాత ఒక ఉచ్చస్థితికి వెళ్ళిన విజయవాడ నగరం, ఆ తర్వాత వచ్చిన జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం వలన మరలా అనేకమైన రాత్రి చంద్రగ్రహణం వచ్చినట్టే ఈ రాష్ట్రానికి ఒక గ్రహణం పట్టి వెలుగులోకి రాలేకపోయింది. మరలా ముఖ్యమంత్రి ఏంటో అన్నారు చంద్రబాబు నాయుడు గారు. విజయవాడ చరిత్రని ప్రపంచ పటంలో పెట్టడానికి, ఏ విధంగా హైదరాబాద్ నగరాన్ని ప్రపంచ సుందర నగరంగా తీర్చిదిద్దిన దాంట్లో ప్రధానమైన పాత్ర నారా చంద్రబాబు నాయుడు గారిది మనందరూ తెలిసిన విషయం. అదే విధానంలో విజయవాడ చరిత్రని ముందుకు తీసుకెళ్ళడానికి విజయవాడ ఉత్సవం అని దసరా సందర్భంగా మైసూర్లో జరిగే ఉత్సవాల కంటే మిన్నగా జరిపేదానికి ఇవాళ వైబ్రెంట్ విజయవాడ అని చెప్పి కార్యక్రమంతో మొదలవుతూ ఉంది. ఒక నెల రోజుల పాటు జరిగే ఈ కార్యక్రమాల్లో ఇమాంలకు, మౌజన్లకు ఇవ్వాల్సిన గౌరవ వేతనాలను వెంటనే విడుదల చేయాలని వైఎస్ఆర్సీపీ రాష్ట్ర మైనార్టీ వర్కింగ్ అధ్యక్షులు హఫీజ్ ఖాన్ డిమాండ్ చేశారు. టీడీపీ మైనార్టీలకు ఎన్నికల మేనిఫెస్టోలో చేసిన వాగ్దానాలను పూర్తిగా అమలు చేయాలన్నారు. ఈ నేపథ్యంలో ఎన్టీఆర్ జిల్లా సంయుక్త కలెక్టర్కు హఫీజ్ ఖాన్ వినతి పత్రం సమర్పించారు. ఇమాంలకు, మౌజన్లకు ఇవ్వాల్సిన గౌరవ వేతనాలను వెంటనే విడుదల చేయాలని వైఎస్ఆర్సీపీ రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లా కలెక్టర్ కార్యాలయాల వద్ద నిరసన కార్యక్రమాలు నిర్వహించింది. జిల్లా కలెక్టర్లకు ప్రతినిధి పత్రాలు సమర్పించింది. ఈ నేపథ్యంలో ఎన్టీఆర్ జిల్లా సంయుక్త కలెక్టర్కు వైఎస్ఆర్సీపీ రాష్ట్ర మైనార్టీ వర్కింగ్ అధ్యక్షులు హఫీజ్ ఖాన్, రాష్ట్ర మైనార్టీ అధ్యక్షులు వి ఖాదర్ బాషా, ఎమ్మెల్సీ రుహుల్లా, ఎన్టీఆర్ జిల్లా మైనార్టీ అధ్యక్షుడు మస్తాన్, స్థానిక కార్పొరేటర్లు మరియు పార్టీ నాయకులు కలిసి ప్రతినిధి పత్రం సమర్పించారు. ఈ సందర్భంగా హఫీజ్ ఖాన్ మాట్లాడుతూ పెండింగ్ లో ఉన్న 83 కోట్ల గౌరవ వేతనాలను వెంటనే విడుదల చేయాలన్నారు. టీడీపీ మైనార్టీలకు ఎన్నికల మేనిఫెస్టోలో చేసిన వాగ్దానాలను పూర్తిగా అమలు చేయాలన్నారు. ముఖ్యంగా మీకు అంతా తెలుసు, మన జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే చెప్పారో అది చేసి చూపించారు. ఎందుకంటే ముఖ్యంగా ఆ మైనార్టీ సంక్షేమానికి ఏదైతే చెప్పారో జగన్మోహన్ రెడ్డి గారు కట్టుబడి ఉన్నారు. ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి గారు ఒక మాట అన్నారు, నా యొక్క మేనిఫెస్టో 2 పేజీలదే, ఆ 2 పేజీల మేనిఫెస్టోని నేను ఖురాన్గా, బైబిల్గా, మళ్ళీ వచ్చి నేను భగవద్గీతగా ఆచరిస్తానని చెప్పిన నాయకుడు ఎవరంటే ఇండియాలో ఒకడే ఉన్నాడు, ఆయన జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పి మీకు అంతా చెప్తున్నా. ముఖ్యంగా ఏదైతే మేనిఫెస్టోలో జగన్మోహన్ రెడ్డి గారు మైనార్టీలకు వాగ్దానం చేసిన ఘనత కూడా మన జగన్మోహన్ రెడ్డి గారి కాదని చెప్పి మీకు అంతా చెప్తున్నా. ముఖ్యంగా ఈ కూటమి ప్రభుత్వం ఏదైతే ఉందో మీకు అంతా తెలుసు, మా యొక్క ముస్లిం సోదరులు నమాజ్ చదవాలంటే ఇమాం మోజన్లే మాకు యొక్క ఫస్ట్ దిక్కు, వాళ్ళు లేకపోతే మా నమాజీ పూర్తి కాదు. అటువంటిది ఇమాం మోజన్లు మన జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే ఉన్నారో ప్రతి 2 నెలలకు ఒకసారి వాళ్ళకి జీతం వేస్తున్నారు. కానీ ఈ కూటమి ప్రభుత్వం ఏదైతే ఉందో ఇంతవరకు అంటే ఎలక్షన్ ముందు 3 నెలలు, ఇప్పుడు చూసుకుంటే దగ్గర 8 నెలలు, మొత్తం కలుపుకుంటే 11 మంత్స్ నుంచి మనకేంటంటే ఇమాములకి 10,000, మోజన్లకి 5,000 జీతం ఇంతవరకు రావడం లేదు. రాష్ట్ర వ్యాప్తంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గౌరవ పార్టీ అధ్యక్షులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు మైనార్టీ సోదరుల తరపు నుంచి ఒక నిరసన, అలాగే మెమోరండం ప్రతి కలెక్టర్ ఆఫీస్ దగ్గర పోయి ఇవ్వాలని చెప్పి ఈరోజు పిలుపు ఇవ్వడం జరిగింది. రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు ప్రతి కలెక్టర్కి కలిసి మేము వినతి పత్రం ఇవ్వడం జరుగుతుంది. ఆ వినతి పత్రం ఏమిటంటే 2014 నుంచి 19 వరకు చంద్రబాబు నాయుడు గారు ఉన్నారో అప్పుడు ఇమాంలకు, మౌజన్లకు 5,000 రూపాయలు, 3,000 రూపాయలు ఇచ్చేటోళ్ళు. అదే జగన్మోహన్ రెడ్డి గారు 2019లో వచ్చిన తర్వాత అదే దానికి పెంచి 10,000 రూపాయలు, 5,000 రూపాయలు ఇవ్వడం జరిగింది. జీతాలు ఇవ్వట్లేదని కలెక్టర్ గారికి విన్నపించుకోవడానికి ఇక్కడికి వచ్చాం. ఇక్కడ టోటల్ ఎన్టీఆర్ జిల్లాలో నందిగామ, జగ్గయ్యపేట, మైలవరం ఈ ప్రాంతాల నుంచి మౌజన్లు అందరూ కూడా ఆయనకి విన్నతించుకోవాలని వస్తే ఇక్కడ పోలీసు వారు కూడా మాకు బయట అంతా సహకరించలేదు. ప్లస్ నేను అనేది ఒకటే, ఈరోజు సోమవారం ప్రతి ఒక్కళ్ళది విన్నపం తీసుకున్నారు కలెక్టర్ గారు. అలానే పేదవారైనా మాకు నమాజులు చదివించే మౌజన్ ఇమాముల్ని ఎందుకని మీరు గౌరవించట్లేదు? ఈరోజు కూటమి ప్రభుత్వం మా మీద
పీక నొక్కేయడానికి మమ్మల్ని అనగదొక్కడానికి ఎంత ప్రయత్నిస్తుందో మీరు అధికారులు కూడా అలా చేయడం అది భావ్యం కాదని నేను అడుగుతున్నా. ఈ రోజున 10,000 అంటే పెద్ద విషయం ఏం కాదు. జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళకి ఇచ్చింది 10,000 5,000 వేతనం అయితే దాన్ని పెంచడానికి మీకు నోరు రాలేదు. మీరు ప్రతి పింఛన్లు పెంచారు, అన్ని పథకాల్లో అన్నీ పెంచారు. ఎందుకని మైనార్టీ మోజులను మీరు పెంచట్లేదు? నేను కూటమి ప్రభుత్వానికి ఒకటే అడుగుతున్నా, మైనార్టీ మా సోదరులకి నమాజులు చదివిపించే ఇమాముల మౌజులకు కూడా మీరు సహకరించలేకపోతే ఇంకేం సహకరిస్తారు? విజయవాడ నగరంలో కిష్కింధపురి చిత్ర యూనిట్ సందడి చేస్తుంది. తాను తొలిసారిగా హర్రర్ చిత్రంలో నటించానని, ఈ నెల 12న తాను నటించిన కిష్కింధపురి చిత్రం విడుదల కానుందని ప్రేక్షకులు తమ చిత్రాన్ని వీక్షించి విజయవంతం చేయాలని హీరో బెల్లంకొండ శ్రీనివాస్ కోరారు. బందర్ రోడ్లోని ఒక హోటల్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో చిత్ర హీరో బెల్లంకొండ శ్రీనివాస్ మాట్లాడుతూ, డైరెక్టర్ కౌశిక్ ఈ కథని గత ఏడాది ఫిబ్రవరిలో చెప్పారు. చాలా నచ్చింది. జూలై నుంచి షూటింగ్ మొదలు పెట్టాం. చాలా ఇంట్రెస్టింగ్ హారర్ బ్యాక్ డ్రాప్ ఉన్న కథ అని అన్నారు. ఇప్పటి వరకు చాలా హారర్ కథలు వచ్చాయని, అయితే ఈ కథ మాత్రం చాలా యూనిక్ గా ఉంటుందని, హారర్ థ్రిల్లర్, హారర్ మిస్టరీ ఈ రెండిటి మధ్య చాలా కొత్తగా ఉంటుందన్నారు. ఈ నెల 12న విడుదల కానున్న కిష్కింధపురి చిత్రాన్ని ప్రేక్షకులు వీక్షించి విజయవంతం చేయాలన్నారు. అనంతరం హీరోయిన్ అనుపమ పరమేశ్వరన్ మాట్లాడుతూ, తను చిన్నప్పటి నుంచి హారర్ చిత్రాలు చూస్తూ పెరిగానని, తనకు హారర్ చిత్రాల్లో నటించడం ఎంతో ఇష్టమని అన్నారు. ఈ చిత్రంలో తాను దెయ్యం రూపంలో ప్రేక్షకులను భయపెడతానని తెలిపారు. చైతన్య భరద్వాజ్ ఈ చిత్రానికి మంచి మ్యూజిక్ అందించారని, హారర్ చిత్రాలకు మ్యూజిక్ బాగుంటేనే ప్రేక్షకులు ఇష్టపడతారని, కొన్ని సన్నివేశాలు శబ్దాలతోనే భయం కలిగిస్తాయని చెప్పారు. విజువల్ ఎఫెక్ట్స్ కూడా క్వాలిటీగా వచ్చాయని, ప్రతి సన్నివేశాన్ని దర్శకుడు చాలా చక్కగా తీశారని తెలిపారు. బెల్లంకొండ శ్రీనివాస్తో తాను నటించిన రాక్షసుడు సినిమా సూపర్ హిట్ అయిందని, అలాగే కిష్కింధపురి చిత్రం కూడా విజయవంతం అవుతుందని ఆశిస్తున్నట్లు చెప్పారు. ఈ చిత్రాన్ని ప్రేక్షకులు థియేటర్స్ లో మాత్రమే చూడాలని, సౌండ్ ఎఫెక్ట్స్ ప్రేక్షకులు బాగా ఎంజాయ్ చేస్తారని చెప్పారు. ఈ నెల 12వ తేదీన తమ చిత్రం విడుదలవుతుందని ప్రేక్షకులు వీక్షించి విజయవంతం చేయాలన్నారు. మీడియా వాళ్ళందరికీ చాలా చాలా థ్యాంక్ యూ. మీ అందరూ వచ్చి మా సినిమా కిష్కింధపురిని సపోర్ట్ చేస్తున్నందుకు, మీ అందరికి రావడం, మీ అందరితో మా హ్యాపీనెస్ని పంచుకోవడం మాకు చాలా హ్యాపీగా ఉంది. అండ్ మీ అందరూ ఈ సినిమాని సపోర్ట్ చేసి, ఇది మీ సినిమా, సో మీ అందరినీ భయపడడం ఒక ఆర్టే కదా, సో చాలా కష్టపడి మిమ్మల్ని అందరినీ భయపెట్టడానికి ఒక మంచి కథాబలంతో మంచి హారర్ మిస్టరీ, ఒక న్యూ ఏజ్ మేకింగ్తో ఇవ్వబోతున్నాం. సో మీ అందరి సపోర్ట్ మా సినిమాకి కావాలి అండ్ తప్పకుండా మీ అందరు ఇస్తారని నమ్ముతున్నాం. థ్యాంక్ యూ అండి. లాస్ట్ మంత్ నేను వచ్చాను ఇక్కడికి పరదా ప్రమోషన్ కి, మళ్ళీ ఇప్పుడు వస్తున్నాను. ఐ కీప్ కమింగ్ హియర్ టు విజయవాడ ఎవ్రీ నవ్ అండ్ దెన్. అండ్ చాలా 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 సంతోషం. ఎప్పుడు వచ్చినా సరే చాలా ప్రేమిస్తారు మీరు. అండ్ వన్స్ అగైన్ ఐఎమ్ హియర్ టు ప్రమోట్ కిష్కింధపురి. చెప్పినట్టు అది ఒక హారర్ ఫిల్మ్. అండ్ ఫస్ట్ టైం నేను అండ్ సాయి బోత్ ఆఫ్ us are doing a horror film. అండ్ నాకు ఇష్టమైన జానరా హారర్ అంటే, మీకు కూడా ఇష్టమని అనుకుంటున్నాను. సో హారర్ ఫిల్మ్స్ ఎప్పుడు థియేటర్లో చూస్తేనే బాగుంటుంది. ఆ పెద్ద స్క్రీన్ లో, క్రౌడ్ తో, ఆ డార్క్నెస్ లో, ఆ మంచి సౌండ్ తో చూస్తే బాగుంటుంది. సో ప్లీజ్ 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 గో వాచ్ ద ఫిల్మ్. సినిమా కానీ దీనిలో హారర్ వల్ల అయింది. దానిలో ఇంకా లైక్ నథింగ్, లైక్ ఎవ్రీ వన్ కెన్ సిట్ అండ్ వాచ్. ఫ్యామిలీ అందరు కూర్చొని చూసే ఫిల్మ్ అది. So please do watch the film and let us know how much you like it. Thank you. దివ్యాంగులకు 5% రాజకీయ రిజర్వేషన్లు కల్పించాలని వీర వసంత దివ్యాంగుల సంక్షేమ సంఘం అధ్యక్షుడు లక్ష్మీనారాయణ ప్రభుత్వాన్ని కోరారు. దివ్యాంగులకు పెన్షన్ యథాతథంగా ఇచ్చేందుకు సీఎం అంగీకరించడం పట్ల ఆయన కృతజ్ఞతలు తెలియజేశారు. దివ్యాంగుల సమస్యలపై బందర్ రోడ్ కలెక్టరేట్ లోని ప్రజా సమస్యల పరిష్కార వేదిక హాజరైన వీర వసంత దివ్యాంగుల సంక్షేమ సంఘం అధ్యక్షుడు లక్ష్మీనారాయణ అధికారులకు వినతి పత్రం అందజేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ దివ్యాంగులకు రాజకీయ ప్రాతినిధ్యం కల్పించాలని కోరారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ మేరకు దివ్యాంగులకు 5% రాజకీయ రిజర్వేషన్లు కల్పించాలని ఆయన విజ్ఞప్తి చేశారు. దివ్యాంగుల పెన్షన్ ఇచ్చేందుకు సర్టిఫికేట్ల రీవెరిఫికేషన్ వల్ల వారు ఎన్నో అవస్థలు పడుతున్నట్లు సీఎం చంద్రబాబు నాయుడు దృష్టికి తీసుకురాగా కూటమి ప్రభుత్వం సత్వరమే స్పందించి రీవెరిఫికేషన్ లేకుండా యథాతథంగా పెన్షన్ చెల్లించేందుకు అంగీకరించడం పట్ల సంతోషం వ్యక్తం చేశారు. సానుకూలంగా స్పందించిన సీఎం చంద్రబాబు నాయుడుకు ఆయన ధన్యవాదాలు తెలియజేశారు. నెల రోజుల నుండి రీవెరిఫికేషన్ పేరుతో మా దివ్యాంగులు ఇబ్బంది పడ్డ మాట వాస్తవమే. అయితే పెద్ద మనసుతో రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు మాకు ఇచ్చినటువంటి నోటీసులు కూడా వెనక్కి తీసుకొని యథాతథంగా ఆఖరికి టెంపరీ
ఆ సర్టిఫికేట్లో ఉన్న వాళ్ళకు కూడా పూర్తిగా ఎప్పటిలాగానే అందరికీ పింఛను ఇవ్వటం, ముందుగా వారికి మా ధన్యవాదాలు తెలుపుతూ చంద్రబాబు నాయుడు గారికి సెల్యూట్ కూడా చేస్తున్నాం. అయితే 2023లో నారా చంద్రబాబు నాయుడు గారు మంగళగిరి పార్టీ ఆఫీసులో దివ్యాంగులకు రాజకీయంగా స్థానిక సంస్థల్లో 5% రాజకీయ రిజర్వేషన్ ఇస్తానని మనస్ఫూర్తిగా మాట ఇచ్చారు. జనవరిలో ఎన్నికలు జరగబోతున్నాయి. స్థానిక సంస్థల ఎన్నికల్లో వారు ఇచ్చిన మాట ప్రకారం తప్పనిసరిగా మాకు 5% రాజకీయ రిజర్వేషన్ ఇచ్చి మా దివ్యాంగులను కూడా రాజకీయంగా ఎదిగే భాగ్యం కల్పించమని ఆయన్ని దయతోనూ దయాద్ర హృదయం ఈ రోజున మేము ఆనందంగా బతుకుతున్నామంటే, మా దివ్యాంగులు సంతోషంగా బతుకుతున్నారంటే గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారే. తొలిగా 1983లో రామారావు గారే మాకు ఈ పింఛన్ ఏర్పాటు చేశారు, కార్పొరేషన్ ఏర్పాటు చేశారు, బస్ పాసులు ఇచ్చారు, ప్రత్యేక హౌసింగ్ కాలనీలు కట్టించారు. అప్పటి నుండి ఈ రోజున 6,000 రూపాయలు పెంచడం, 5,000 రూపాయలు దాన్ని 15,000 పెంచిన ఘనత ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికే దక్కింది. అంతటి పెద్ద హృదయం ఉన్న చంద్రబాబు నాయుడు గారు మమ్మల్ని రాజకీయంగా ముందుకు తీసుకెళ్లే విధంగా రేపటి జనవరి ఎన్నికల్లో మాకు రిజర్వేషన్ ఇచ్చి మేము కూడా పోటీ చేసి రాజకీయంగా ఎదిగేదానికి మాకు భాగ్యం కల్పించమని ఈ సందర్భంగా వారిని హృదయపూర్వకంగా కోరుకుంటున్నాం. జై దివ్యాంగ, జై జై దివ్యాంగ. కూటమి ప్రభుత్వం ఎస్సీ, ఎస్టీ, బీసీలపై నిర్లక్ష్య వైఖరి అవలంబిస్తుందని ఆంధ్రప్రదేశ్ ఎస్సీ, ఎస్టీ, బీసీ జేఏసీ కన్వీనర్ కొరివి వినయ్ కుమార్ ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్రంలో జనగణనతో పాటు కులగణన కూడా చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. గత ప్రభుత్వం నిలిపివేసిన అన్ని పథకాలను కొనసాగించాలని ప్రభుత్వాన్ని కోరారు. గత ప్రభుత్వంలో నిలిపివేసిన అన్ని పథకాలు కేంద్ర ప్రభుత్వ పథకాలైన ఎన్ఎస్ఎఫ్డిసి, ఎన్ఎస్కేఎఫ్డిసి కొనసాగించాలన్నారు. ఎస్సీ, ఎస్టీ అత్యాచార బాధితులకు చట్ట ప్రకారం రాష్ట్ర వ్యాప్తంగా పెండింగ్ లో ఉన్న రిలీఫ్ నిధులను విడుదల చేయాలన్నారు. అత్యాచార కేసుల్లో నిందితులకు 41A సిఆర్పిసి నోటీసులు ఇవ్వటాన్ని రద్దు చేయాలన్నారు. ఎస్సీ, ఎస్టీ సబ్ ప్లాన్ నిధుల వినియోగంపై రాష్ట్ర ప్రభుత్వం శ్వేతపత్రం విడుదల చేయాలని డిమాండ్ చేశారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ కుల కార్పొరేషన్లకు, ఆధిపత్య కుల కార్పొరేషన్లకు నిధులు కేటాయింపులో ఉన్న తీవ్రమైన వివక్షతను తొలగించి న్యాయమైన వాటా ప్రకారం నిధులు మంజూరు చేయాలని డిమాండ్ చేశారు. కుమార్ అండి, ఎస్సీ, ఎస్టీ, బీసీ జాయింట్ యాక్షన్ కమిటీ ఆంధ్రప్రదేశ్ కమిటీకి నేను రాష్ట్ర కన్వీనర్గా ఉన్నాను. 6-7 తేదీలలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి సుమారుగా ఒక 50 ఎస్సీ, ఎస్టీ, బీసీ సంఘాల నాయకులతోటి ఒక సమాలోచన సదస్సుని విజయవాడ ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేశాం. దానికి 16 జిల్లాల నుంచి ముఖ్యమైన నాయకులు, రాష్ట్ర నాయకులంతా కూడా హాజరయ్యారు. ఈ సదస్సులో అఖిల భారత పార్టీలు అయినటువంటి కాంగ్రెస్ పార్టీ, సిపిఐ, సిపిఎం, అట్లాగే సమాజ్వాదీ పార్టీ, ఆమ్ ఆద్మీ పార్టీ, రిపబ్లిక్ పార్టీ నాయకులు పాల్గొన్నారు. వారందరూ కూడా మేము ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. మరి ముఖ్యంగా ఈ సదస్సులో చర్చించిన అంశాలు ఏంటంటే, కేంద్రంలో కానీ రాష్ట్రంలోని అధికారంలో ఉన్న ప్రభుత్వాలు ఈ వర్గాల పట్ల చాలా వివక్షపూరితంగా, నిర్లక్ష్యంగా ఉన్నాయి. ఈ నిర్లక్ష్యాన్ని, వివక్షతని తొలగించలేనటువంటి స్థితిలో రాజకీయ పార్టీల సందర్భంలో ఎస్సీ, ఎస్టీ, బీసీ సంఘాలుగా మేమే ఒక జాయింట్ యాక్షన్ కమిటీగా ఏర్పడి ఈ రాష్ట్రంలో ప్రత్యేకమైనటువంటి కార్యాచరణతోటి ప్రభుత్వం యొక్క విధానాలకు వ్యతిరేకంగా మా సంక్షేమ, అభివృద్ధి, రక్షణ, భూమి, విద్య, ఉపాధి, ఉద్యోగ అంశాలపై చర్చించుకుని ఒక కార్యాచరణ రూపొందించుకుని ఆ కార్యాచరణ ద్వారా నిరంతరం మా హక్కుల కోసం, మా చట్టాల కోసం, మా బడ్జెట్ల కోసం పనిచేసే దానికోసం మేము ఒక కార్యాచరణ ఈరోజు రూపొందిస్తూ ఉన్నాం. ప్రధానంగా ఇందులో ఈ రాష్ట్రంలో ఎన్నికల్లో వాగ్దానం చేసినటువంటి అనేక అంశాలు ఇప్పటికి కూడా ఏమీ పరిష్కారం కాలేదు. సూపర్ 6 పేరుతో రాష్ట్ర ప్రభుత్వం ఏదో సక్సెస్ చేసామని చెప్పారు. కానీ ఎస్సీ, ఎస్టీ, బీసీలకు ఇచ్చినటువంటి అనేక ఎన్నికల వాగ్దానాలు ఉన్నాయి. ఆ వాగ్దానాలు ఎంతవరకు చేశారనేది ఇంతవరకు తెలియలేదు. రాష్ట్ర రాజధాని అయినటువంటి విజయవాడ నగరంలో ముఖ్యంగా ఎస్టీ, ఎస్సీ, బీసీ మైనారిటీలకు జరుగుతున్నటువంటి అన్యాయాన్ని ప్రభుత్వం దృష్టికి, ప్రజల దృష్టికి తెచ్చేందుకు అన్న కొరి వినయ్ కుమార్ గారి నాయకత్వంలో నిన్న, ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మిత్రులందరినీ సమీకరణ చేసి ఒక గొప్ప వర్క్షాప్ని ఇక్కడ నిర్వహించడం అనేది జరిగింది. ఈ వర్క్షాపు ఉద్దేశం
సమాలోచనే కాదు ఈ రాష్ట్ర ప్రభుత్వం కానీ కేంద్ర ప్రభుత్వం పైన సమాధాన పడకుండా సమరం సాగించేందుకే ఈ కార్యక్రమాన్ని రూపొందించడం అనేది జరిగింది. ఎన్నో అంశాలని వినయ్ కుమార్ గారు చెప్పారు. పోరాటాలు చేసి ఉద్యమాలు నడిపి సాధించుకున్నటువంటి చట్టాలన్నీ పథకాలన్నీ ఇవాళ నీటి మూటలుగా తయారవుతున్నాయి, చెత్తపుట్టలో వేయబడుతూ ఉన్నాయి. వీటన్నిటిని కూడా వెలికి తీసి వాటన్నిటిని పక్కాగా అమలు జరపాలనేదే మా యొక్క ప్రధానమైనటువంటి ఉద్దేశం. అందులో ముఖ్యంగా దాదాపు ఆంధ్ర రాష్ట్రం ఏర్పడిన తర్వాత 52 నుంచి ఇప్పటి వరకు ప్రభుత్వ డిఎస్సిలో ఫిజికల్ ఎఫిషియన్స్ టెస్ట్ నిర్వహించాలని, ఫిజికల్ ఎడ్యుకేషన్ లో బోగస్ సర్టిఫికేట్స్ పై రీవెరిఫికేషన్ జరపాలి. ఏపీ వ్యాయామ విద్యా పోరాట సమితి రాష్ట్ర కార్యదర్శి దేవేంద్ర గౌడ్ రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఉద్యోగాలు చేస్తూ ఫిజికల్ ఎడ్యుకేషన్ సర్టిఫికేట్ తెచ్చుకున్న వాళ్ళ సర్టిఫికేట్లు గుర్తింపును రద్దు చేయాలని విజ్ఞప్తి చేశారు. ఆంధ్రప్రదేశ్ వ్యాయామ విద్యా పోరాట సమితి ఆధ్వర్యంలో ధర్నా చౌక్ లో సోమవారం ధర్నా నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో డిఎస్సి, పీఈటీ అభ్యర్థులు కోలాటం చేస్తూ వినూత్న నిరసన తెలిపారు. సమితి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఈ దేవేంద్ర గౌడ్ మాట్లాడుతూ బోగస్ సర్టిఫికేట్స్ పై రీవెరిఫికేషన్ జరిపించి అనర్హులపై చర్యలు తీసుకోవాలన్నారు. డిఎస్సిలో ఫిజికల్ ఎఫిషియన్స్ టెస్ట్ తప్పనిసరిగా నిర్వహించాలన్నారు. ప్రభుత్వ ఉద్యోగాలు చేస్తూ కోచింగ్ సెంటర్లు నిర్వహిస్తున్న వారిపై చర్యలు తీసుకోవాలన్నారు. స్పోర్ట్స్ బ్యాక్గ్రౌండ్ ఉన్న వారిని ఉద్యోగ అవకాశం ఇవ్వడం ద్వారా విద్యార్థులకు వ్యాయామ ఉద్యమాల్లో న్యాయం జరుగుతుందన్నారు. ఎస్ఎస్ఆర్ జీసీపీఈ గోపన్నపాలెం గవర్నమెంట్ ఫిజికల్ ఎడ్యుకేషన్ కాలేజ్ కి నిధులు కేటాయించాలని కోరారు. ఈ కార్యక్రమంలో సమితి రాష్ట్ర ఉపాధ్యక్షులు నరసింహనాయుడు, లక్ష్మీచంద్ర, సత్యనారాయణ, అనిల్, లవకుమారి తదితరులు పాల్గొన్నారు. నేను ముఖ్యంగా గవర్నర్ నారా లోకేష్ గారికి అలాగే ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకి సూటిగా ప్రశ్నిస్తున్నాను. ఇది వరకు కొన్నిసార్లు మేము ధర్నాలు చేశాము. ఏ విధంగా అంటే ఆంధ్రప్రదేశ్ వ్యాయామ ఉపాధ్యాయ పోరాట సమితి తరపున మేము ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ గురించి పలుమార్లు మీకు వినతి పత్రాలు ఇవ్వడం జరిగింది. అదేవిధంగా మేము ధర్నాలు కూడా చేశాము. కానీ ఎక్కడ ఎటువంటి సందర్భంలో కూడా మా తరపు నుంచి కానీ లేదా మీడియా తరపు నుంచి కానీ మీ వరకు వచ్చి ఉన్నా మీరు ఎటువంటి స్పందన లేదు, ఎక్కడ కూడా స్పందించలేదు. ఎక్కడ కూడా ఇలాగ పలానా ఆంధ్రప్రదేశ్ వ్యాయామ పోరాట సమితి తరపున ఇలాగ ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ నిర్వహించాలని పలుమార్లు మాకు వినతి ఇచ్చారు, మేము దీన్ని పరిశీలిస్తున్నాము, మేము దీన్ని పరిగణన కూడా తీసుకుంటామని ఎక్కడ కూడా నారా లోకేష్ గారు కానీ అధికారులు కానీ ఎవ్వరూ కూడా స్పందించలేదు. దయచేసి మా యొక్క విన్నపం అని చెప్పాము. ఇది వరకు ఇప్పుడు కూడా మేము విన్నపించుకుంటున్నాము. దీన్ని మీరు తీవ్రంగా పరిగణించి దీనిపైన చర్యలు తీసుకొని మాకు న్యాయం చేయకపోతే దీన్ని అన్ని జిల్లాల తరపున మేము ఆంధ్రప్రదేశ్ వ్యాయామ పోరాట సమితి తరపున మేము ఉద్రిక్త చేయడానికి కూడా వెనకాడమని తెలియజేస్తున్నాము. దీనికి కారణం కొంతమంది అధికారులు కొంతమంది ఇన్స్టిట్యూట్లకి తొత్తులుగా మారి వాళ్ళకి అనుకూలంగా ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్కి అనుమతి ఇస్తే కొన్ని అవకతవకలు జరుగుతాయన్నారు. అవకతవకలు ఎవరు చేస్తారు? అధికారులు చేస్తారా, లేకపోతే కండక్ట్ చేసిన అక్కడ ఉన్న వాళ్ళు చేస్తారా, లేకపోతే ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ ఏ విధంగా చేయాలని కానీ ఆలోచన మీకు లేదా? ఎందుకంటే మేము లేనిది అడగట్లా. 2000లో జరిపారు. చాలామంది ఎవరు టాలెంట్ ఉన్న వాళ్ళందరూ బయటకి వచ్చారు. 2018లో మీరే నిర్వహించారు. ఇదే తెలుగుదేశం గవర్నమెంట్ నిర్వహించింది. ఎందుకు నిర్వహించట్లేదు? అప్పుడు నిర్వహించి ఇప్పుడు ఎందుకు నిర్వహించట్లేదు? దీన్ని మేము ఖండిస్తున్నాం. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. దసరా ఉత్సవ ఏర్పాట్లను పరిశీలించిన ఎండోమెంట్ కమిషనర్ రామచంద్రమోహన్ దసరాకు వారం ముందుగానే పనులన్నీ పూర్తి చేసేలేక ప్రణాళిక సిద్ధం చేసినట్లు స్పష్టం. చంద్రబాబు హయాంలో రైతులు రోడ్ల మీద పడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేసిన మాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ ఎన్నడూ లేని విధంగా యూరియా కోసం రైతులు క్యూ లైన్లో నిలబడే పరిస్థితి వచ్చిందని ధ్వజం. రాజ్యాంగ విలువలు నిలబడాలంటే ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో జస్టిస్ సుదర్శన్ రెడ్డికి ఓటు వేయాలని కోరిన మాజీ మంత్రి వడ్డే శోభనాధీశ్వరరావు పార్టీలకు అతీతంగా ఎంపీలు ఆలోచించి ఓటు వేయాలని సూచన. ఈ బులెటిన్ ఇంతటితో సమాప్తం. తిరిగి మరో బులెటిన్ కలుద్దాం. నమస్కారం.